జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. జనహిత పాదయాత్రకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి శ్రీరాబాబు గారితో మనం మాట్లాడడం. సార్, మీ జిల్లా నుంచి ప్రారంభమైంది ఈ పాదయాత్రకు సంబంధించి లక్ష్యం ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రధానమైన లక్ష్యం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఓ ప్రక్కన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడేది మా పార్టీ. ఆ పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల వారిని తెలియజేస్తూ ఒక వారధిగా నిలబడాలనే ఒక ఆలోచన, ఒక దృక్పథం ప్రజల మధ్యలోనే కార్యకర్తలు మా పార్టీ ఉన్నది. ఉండే కార్యక్రమంలో ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకునే ఈ దాంట్లో ఒక భాగం. సార్, ఇప్పుడు మీరు 1.5 yearలో అనేక కార్యక్రమాలు చేశాం, జనంలోకి తీసుకెళ్లాలంటారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీస్, మెయిన్ 6 గ్యారంటీస్లోనే అవే అమలు కాలేదని చెప్పి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వారు దాదాపు 700 నుంచి 800 వాగ్దానాలు చేసిండ్రు. దాంట్లో కనీసం 50 కూడా పూర్తి చేయలే. మళ్ళా 2018 వచ్చింది, మళ్ళీ 1000 మేనిఫెస్టోలో పెట్టిండ్రు. వారు మమ్మలను ప్రశ్నించే హక్కు లేదు, ఒకటి. రెండోది, 6 గ్యారెంటీల భాగంగా ప్రధానమైన గ్యారెంటీలను తీరుస్తూ ప్రజలకు అందజేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుంటుపడేసి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు చేసి సంక్షోభాన్ని తీసుకొచ్చే కార్యాచరణ తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అటు బీజేపీలో మరి చాలా సంవత్సరాలు కలిసి నడిచి ఈరోజు 2 పార్టీలు కూడా మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ప్రజలకు జవాబుదారితనంగా మేము చేస్తూ ఉన్న ప్రయత్నం ప్రజలకు కనబడతా ఉంది. ఈరోజు ప్రజలు పేదవారు సన్న రకం బియ్యం తింటా ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చెప్పిన విధంగానే చేసినాం. ఇప్పుడు ఆ బస్సులు పోతా ఉన్నాయి, దాంట్లో మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా రైతులకు సంబంధించి మరి రైతు భరోసా కార్యక్రమం 9 రోజులనే 9,000 పైచలకు కోట్ల రూపాయలు రైతులకు, రైతు రుణమాఫీతో పాటు గత సంవత్సర కాలంలోనే దాదాపు 70 నుంచి 80,000 కోట్ల రూపాయలకు రైతు సంక్షేమం గురించి ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్నే అడిగే నైతిక హక్కు లేదు. ఈరోజు వారు ఏం అడిగినా సార్, రైతు భరోసాకు సంబంధించి హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు, ఎన్నికలు వచ్చాయని మాత్రమే ఈసారి చేస్తారు, గతంలో 2 సార్లు ఎగ్గొట్టారు, వాటి మాట ఏంటి అని. మేము ఎవరిని ఎగ్గొట్టలేదు, వాళ్ళలాగా చీట్ చేయలే, వాళ్ళ ద్వారా తప్పుదారి పట్టియలే, ప్రజలను తప్పుదారి పట్టించి పబ్బం గడిపించే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలే. ఉన్న వాస్తవాలు తెలియజేశాం, మా కష్టాలను తెలియజేశాం. కష్టంలో ఉన్నప్పటికీ ఏ విధంగా వారి ఆలోచన ప్రజల ఆలోచన మేరకు మేమిచ్చిన హామీలను ఈరోజు ప్రజాక్షేత్రంలో పెట్టి మేము సఫలీకృతంగా ప్రభుత్వాన్ని నడుస్తున్నాం. వాళ్ళలాగా చీట్ చేయలేదు ప్రభుత్వం. మరోసమే వాళ్ళకి మళ్ళా తిరిగి ప్రభుత్వంలోకి అధికారం ఇవ్వలేదు ప్రజలు. తిరిగి మేము చూడండి, రాబోయే ఎలక్షన్ ఏది వచ్చినా కానీ అత్యధిక మెజారిటీతో ప్రజలు మా వైపు ఉంటారు. సార్, ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నా కానీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల విషయంలో 7.5 అవుతుంది, ఇంకా తమకు పదవులు రావట్లేదు, ప్రభుత్వం వచ్చి అని చెప్పేసి ఒక నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పటికి కూడా కమిటీలు వేస్తున్నారు, ఇదిగో అదిగో డెడ్ లైన్ అంటున్నారు. మల్లికార్జున ఖర్గేనే స్వయంగా జూలై 31 లోపు వేయాలన్నారు, కానీ ఆ డెడ్ లైన్ కూడా ముగిసింది. ఎందుకు ఆలస్యం అవుతుంది సార్? ఎందుకు ఆలస్యం ఏముందండి, ఈరోజు మా పార్టీ నాయకత్వానికి సంబంధించి, మా పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా మేము ఒక ఆలోచన చేసే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు, మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన అధ్యక్షులకి ఈరోజు మొట్టమొదటి ప్రభుత్వం పార్టీ పరంగా సేవ అందించిన వారికి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి చైర్మన్ల నియామకం జరిగింది, ఎక్కడ కూడా జరగలే. తదుపరి ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఎవరు క్లిష్ట సమయంలో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఉన్నారో వారిని గుర్తించే కార్యాచరణ తీసుకుంటున్నాం. తొందరలో వాటికి కూడా నియామకాలు జరుగుతాయని మా మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు
సీఎం గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో పార్టీ ఫిరాయింపు చేసిన 10 మంది పైన యాక్షన్ తీసుకోవాలని. ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు? డెఫినెట్లీ మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ పూర్తి స్థాయిలో ఆ తీర్పులో ఉన్న అన్ని అంశాలను కూడా బేరీజు చేసుకొని లెజిస్లేచర్ కి సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. అయితే దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో కూడా డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. చట్టబద్ధంగా శాసనసభకు సంబంధించి శాసనసభ కార్యాలయం గాని శాసన సభాపతి గారు గాని చట్టబద్ధంగానే నడిచే కార్యక్రమం చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో ఆ తీర్పును పూర్తి స్థాయిలో చదివిన తర్వాత మళ్ళీ అభిప్రాయం తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు నడుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. మీరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఒకసారి ఏమన్నా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే ఏమన్నా అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అది నేను కాదు, నా పరిధిలో లేని అంశాన్ని మీరు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఆ పరిధి అక్కడిది, నా పరిధిలో లేదు. మాకు ఏ విధంగా సహకారం మేము అందియాలో ఆ విధంగానే సహకారం శాసనసభ సంబంధించిన సచివాలయానికి అందిస్తాం. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి, ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవదీస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. దీనికి ప్రభుత్వం నైతిక హక్కు ఎక్కడండి? ఆ విషయం మాట్లాడే నైతిక హక్కు లేదు వాళ్ళకి. 2014లో చేసింది ఏంది వాళ్ళు? మేము చేయలే ఎవరిని. 2018లో చేసింది ఏంది? ఈ రోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖంతో వాళ్ళు రేపు చూస్తున్న శాసనసభలో మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ రోజు ఎవ్వరు ఎక్కడ ఈ రోజు అనర్హత గురించి సంబంధించి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏ శాసనసభ్యుడు కూడా తప్పు చేయలేదు సార్. ఇప్పుడు ఒకవేళ సభలో చర్చకు వస్తే ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా 2014 నుంచి జరిగిన ఫిరాయింపుల పైన కూడా చర్చ చేయాలంటున్నారు. అది మరి అలాంటి చర్చకి ఏమైనా తీసుకొస్తారు? 100 వాళ్ళు ఒకవేళ చర్చ అని మొదలు పెడితే అన్ని తీర్లు తీసుకొస్తాం. ఎక్కడి నుంచి అన్నది అన్ని ఎవరు మొదలు పెట్టిండ్రు, ఏ కార్యాచరణ మొదలు పెట్టిండ్రు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ఆదర్శనీయమైన శాసనసభ నడిపామంటే ఫిరాయింపులను ప్రోత్సాహం చేసింది ఎవరు? అన్ని చర్చకు బయటకు వస్తాయి. కేటీఆర్ కూడా దీన్ని స్వాగతిస్తున్నాము, రాహుల్ గాంధీ దీనిపైన స్పందించాలంటూ ట్వీట్ చేశారు. దేనికి స్వాగతిస్తాం? అందరూ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాల్సిందే. ఏమైనా కొత్తనా ఇది? కాదు, ఏమైనా కొత్తనా ఇది? సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే, ఎవరైనా స్వాగతించాల్సిందే. దాని పూర్తి స్థాయిలో తీర్పుకు సంబంధించిన అంశాలను చదివిన తర్వాత దానిపైన మరి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కార్యాచరణ మొదలవుతుందని అనుకుంటున్నాను. ఇది మొత్తం మీద మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నది. ఈ కార్యక్రమం జనహిత కార్యక్రమం సంబంధించి ప్రజల్లో ఏవేవైతే ప్రజలకున్న వాళ్ళకున్న ప్రజల్లో విజ్ఞాపనలు తీసుకొని ప్రజలకున్న సమస్యలను పరిష్కారం చేసేందుకు కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వారి ప్రాసెస్ అయితే కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి వారు కూడా నామినేటెడ్ పోస్టులో వారు కూడా సముచితమైన ప్రాధాన్యం కల్పిస్తాం. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారికి అంతా కూడా ఖచ్చితంగా కల్పిస్తాం. మరోవైపు ఫిరాయింపుల అంశానికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫిరాయింపుల అంశానికి సంబంధించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు, సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే అంటూ కూడా శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ప్రతాప్, టీవీ పరిగి నుంచి.